ఈ వీడియోలో మనం ఇన్ఫ్రారెడ్ సెన్సార్ గురించి తెలుసుకుందాం. ఇవి లైన్ ఫాలోయింగ్ రోబోట్స్‌లో, ఫాసెట్స్‌లో అండ్ చాలా ఎలక్ట్రానిక్స్‌లో వాడతారు. ఇది ఇన్విజిబుల్ ఇన్ఫ్రారెడ్ లైట్‌ని ఈ ఎల్ఈడీ నుంచి రిలీజ్ చేస్తుంది అండ్ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది ఎప్పుడైతే ఆబ్జెక్ట్‌కి లేదా సర్ఫేస్‌కి టచ్ అవుతుందో. అండ్ ఫోటో ట్రాన్సిస్టర్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది టు డిటెక్ట్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైతే ఫోటో ట్రాన్సిస్టర్ లోపల ఉన్న బేస్‌కి టచ్ అయితే అది కరెంట్‌ని ఫ్లో అవ్వడానికి ఎలో చేస్తుంది. ఇది ఐఆర్ రేడియేషన్‌ని కూడా డిటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే ఈ లైటర్ నుంచి హీట్‌ని. ఈ బ్లూ ట్రిమ్ పాడ్ ద్వారా మనం సెన్సార్ సెన్సిటివ్‌ని కంట్రోల్ చేస్తాం. ఈ డైరెక్షన్‌లో రొటేట్ చేస్తే డిక్రీజ్ అవుతుంది అండ్ ఈ డైరెక్షన్‌లో రొటేట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 పిన్స్ మాడ్యూల్‌కి పవర్ సప్లై చేస్తాయి అండ్ ఇది అవుట్‌పుట్ పిన్. మైక్రో కంట్రోలర్ దీనికి డిజిటల్ సిగ్నల్‌ని సెండ్ చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం. దీనికి ఒక పాసివ్ బజర్ అండ్ ESP32 రూమ్‌ని యూజ్ చేసి చేద్దాం. ఇన్ఫ్రారెడ్ సెన్సార్‌లో VCC పిన్‌ని ESP32లో 3.3Vకి కనెక్ట్ చేయండి. ఇన్ఫ్రారెడ్ సెన్సార్‌లో గ్రౌండ్ నుంచి ESP32లో గ్రౌండ్‌కి కనెక్ట్ చేయండి. అవుట్‌పుట్ పిన్‌ని ESP32 14థ్ డిజిటల్ పిన్‌కి కనెక్ట్ చేయండి. పాసివ్ బజర్ పాజిటివ్ పిన్‌ని 13థ్ డిజిటల్ పిన్‌కి కనెక్ట్ చేయండి. నెగెటివ్ పిన్ గ్రౌండ్‌కి కనెక్ట్ చేస్తే మన కనెక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆర్డినో ఐడిఈ ఓపెన్ చేసి మీ బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నాది ESP32 కాబట్టి నేను ESP32 బోర్డ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ మీద ఉన్న కోడ్‌ని కోడ్ చేసుకొని అప్లోడ్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.